దేవుని చిత్తం తెలుసు. ఏంది? దేవుని మందిరానికి వెళ్ళాలని తెలుసా లేదా? ప్రార్థనకి వెళ్ళాలని తెలుసా లేదా? ఆదివారం బుధవారం ప్రార్థనకు రావాలని తెలుసా తెలీదా? శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలని తెలుసా తెలీదా? తెలుసు. అయినా కూడా మనం రావట్లేదంటే మనకి నమ్మకం లేదని లెక్క. హల్లెలూయా. నమ్మకస్తుడు, నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా వస్తాయి. ఆశీర్వాదం దేవుడు ఊరికనే ఇవ్వడండి. గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దానికి వెల చెల్లించాలి. ప్రైస్ వెల చెల్లించాలి. ఆయన విలువ పెట్టి మనకున్నాడు దేవుడు. ఇక చూడండి, వీళ్ళు దేవుని చిత్తము దేవుడు చెప్పే వీళ్ళకి, మీరు చేపలు పట్టద్దు, మీరు మనుషులు పట్టండి, మీరు మనుషుల పాపాలను క్షమించే అధికారం మీకు ఇస్తున్నాను, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో నేను వారి పాపాలు క్షమిస్తాను, కాబట్టి అనేక ప్రజలు నా వైపు చెప్పండి అని పని అప్పగించాడు. ఆ పనిని చేయకోకుండా వీళ్ళు వెళ్తున్నారు. మందిరానికి వెళ్ళకోకుండా ఈరోజు మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? మందిరానికి రాకోకుండా ఎక్కడికి వెళ్తున్నాడు ఈరోజు మనిషి? సహవాసం రాకోకుండా ఈరోజు మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికో వెళ్తున్నాడంటే దేవుడిని నమ్మనట్టు. నీకు వీలున్నప్పుడు మందిరానికి రావడం కాదు, మందిరానికి వెళ్ళాలని వీలు చేసుకు రావాలి. హల్లెలూయా. ఇక దేవుని చిత్తం వాళ్ళకి తెలుసు. వాళ్ళు నమ్మకపోవడం వల్ల ఎంత నష్టం వచ్చింది తెలుసా? దేవుని చిత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. అందుకే వాళ్ళ అపనమ్మకం వలన, వాళ్ళ అవిశ్వాసం వలన, ఆయన చిత్తం చేయకపోవడం వలన, ఆ పిలుపులో వాళ్ళు లోపడుకోవడం వలన, సరే నమ్మకోకుండా పిలుపు లోపడుకోకుండా వెళ్ళి ఏమైనా సాధించారా? చెప్పండి, సాధించారా? చేపలు పట్టారా? పట్టియా? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, ఆలోచించండి. ఈరోజు చాలా ఆలోచన